ఆర్టీసీ రక్షణ కోసం, సమస్యల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై ఏప్రిల్ 22వ తేదీ నుండి కార్మికులందరూ సమ్మె మొదలుపెట్టినట్లు టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్తో అమలు చేయాలని, 2025 వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా డిమాండ్లు ఇలా ఉన్నాయి. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ప్రతి నెల 400 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. బెడ్ విన్నర్ పోస్టులను పర్మినెంట్ ఉద్యోగాల కింద భర్తీ చేయాలి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారాలు తగ్గించాలి. కండక్టర్ డ్రైవర్లపై కేఎంపీఎల్, ఈపీకే వేధింపులు మానుకోవాలి. ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలి. ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సులకు ఇవ్వరాదు. అద్దె బస్సుల డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేసుకోవాలి. గతంలో మాదిరిగా జాతీయం చేసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో పనిచేస్తున్న సిబ్బందిని కరీంనగర్ జోన్, హైదరాబాద్ జోన్లకు బలవంతగా బదిలీ చేసే ఉత్తర్వులను రద్దు చేయాలి. 2019 సమ్మె కాలంలో నమోదైన పోలీస్ కేసులను ఎత్తివేయాలి. మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. అన్ని కేటగిరీలలోని ఖాళీలను భర్తీ చేయాలి. రిటైరైన ఉద్యోగుల బకాయిలను అన్నిటినీ చెల్లించటంతో పాటు దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఉదయం మొదటి బడి నుంచి కార్మికులందరూ ఐక్యతతోటి మొత్తం సమ్మె సక్సెస్ జరగడం జరుగుతున్నది. ఏదైతే ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి వివిధ దశల్లోపట మా జేఏసీ నాయకులు సమస్యలను విన్నవించడం జరిగింది. అయినా కానీ కాలయాపన చేసి సమస్యలను పరిష్కారం చేయకుండా ఏదో టైంపాస్ మాటలు, కమిటీ, కాలయాపన కమిటీ. మా కోరికలు న్యాయమైన కోరికలు. మాకు 2017 పే స్కేల్ ఏరియర్స్ రావాలి, 21 పే స్కేల్ రావాలి, 25 పే స్కేల్ రావాలి. అంటే ఆర్టీసీ వాళ్ళకి ఏంటంటే అసలు ప్రజలు ఏమనుకుంటారంటే అసలు వీళ్ళకి అన్ని ఓకే ఉన్నాయి అనుకుంటారు. కానీ మాకు 8 సంవత్సరాల నుంచి ఇంతవరకు జీతం పెరగలేదు. మా బతుకంటే కూలీ బతుకుంటే అధ్వానం అయిపోయింది. ఈ ప్రభుత్వం వస్తే ఇది ప్రజాప్రభుత్వం, ఇది మా ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏంటంటే మొండి వైఖరితో మేము చాలా నష్టపోయినాం. ఈ ప్రభుత్వం వస్తే మంచిదని చెప్పి మేము, మా పిల్లలు, బంధుమిత్రులు అందరూ కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే అందరి సహకారంతో ప్రభుత్వం వచ్చింది. ప్రజాప్రభుత్వం అని చెప్పి ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఉన్నది, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం ఉన్నది, ఉద్యోగులకు వ్యతిరేక ప్రభుత్వం ఉన్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది షాడో టీడీపీ ప్రభుత్వం ఉన్నది. వాస్తవానికి ఏంటంటే చంద్రబాబు గాని, కేసీఆర్ గాని, రేవంత్ రెడ్డి గాని వీళ్ళంతా ఒకటే బ్యాచ్, కార్మికుల ద్రోహులు వీళ్ళు. ఇది ఖచ్చితంగా గుణపాఠం తప్పది. దయచేసి ఇప్పటికైనా కానీ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి. దయచేసి జేఏసీ నాయకులను పిలిపించి మా యొక్క సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాం. ముందే మేము ఆర్టీసీ జేఏసీ స్ట్రైక్ నోటీస్ ఇచ్చింది. దఫాదఫాలుగా చర్చలు జరిపినా కానీ దానికి సఫలం కాలేదు. నిన్న ఒక కమిటీ అని ఏర్పాటు చేసినారు. ఆ కమిటీ కాలయాపన కమిటీ. 3 ఐఏఎస్ ఆఫీసర్లు మా ఎండీ గారితో ఆ కమిటీలో ఉన్నారు. వాళ్ళు మా డిమాండ్లను ఏవి కూడా పట్టించుకోకుండా చేస్తాం, చూస్తాం, నెల రోజుల టైం ఏంటి, 2 నెలల టైం ఏంటి అని చెప్పి కాలయాపన చేసినారు. కానీ మా సమస్యల్ని పరిష్కరించలేదు. మా న్యాయమైన సమస్యలు ముఖ్యంగా మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేయడం, ఇంకోటి యూనియన్లను పునరుద్ధరించడం, 2 పే స్కేల్ ఇవ్వాల్సింది అవి ఇవ్వడం. ఇది గతంలో కాంగ్రెస్ గవర్నమెంటే మేనిఫెస్టోలో పెట్టి మమ్మల్ని మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని మీ యొక్క సమస్యలను తీరుస్తామని చెప్పి ప్రతి బహిరంగ సభలో ఇప్పుడున్న సీఎం గారే ఘంటాపరంగా చెప్పినాడు. మేము నమ్మినాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని అధోగతి పాలు చేసినందున మేమంతా ఆర్టీసీ కార్యక్రమం అందరూ ముక్కమ్మడిగా కాంగ్రెస్కు ఏ నోళ్ళం కూడా ఓట్లేసి గెలిపించి మన ప్రజాపాలన, మన ప్రజాప్రభుత్వం వస్తుందని చెప్పి మేము నమ్మినాం. కానీ దానికంటే హీనంగా మమ్మల్ని, మా వర్కర్ని ఈ ప్రభుత్వం చూస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మా ఆర్టీసీతోని పెట్టుకున్నాడు భవిష్యత్తులో బాగుపడలేదు. గత చరిత్ర ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 25 రోజులు స్ట్రైక్ చేస్తే ఆయన కాలగర్భలను కలిపాడు, ఆంధ్రాకే దెంకపోయాడు. ఆ తర్వాత కేసీఆర్ను కూడా చూపించినాం. కేసీఆర్ కూడా మాతో ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్నాడు. ఆయన కూడా గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మంచి నాయకులు, యువ నాయకులు, మా యొక్క సమస్యల్ని
న్యాయబద్ధమైన సమస్యల్ని పరిష్కరించండి. మా జేఏసీ నాయకులను పిలిచండి. మా న్యాయమే మీరు ఇచ్చిన హామీలు ఇచ్చినవే మేము అడుగుతున్నాం. గొంతమ్మ కోలుకు కాదు. దయచేసి మమ్మల్ని ఈ సమ్మెకు నెట్టకండి. ఇంకా ఇటువంటి సమస్యల్ని పరిష్కరించకపోతే ఉధృతంగా చేసి ప్రజా సంఘాలను జనాలందరినీ పోగు చేసి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్తంభింపజేస్తామని హెచ్చరిస్తున్నారు. జేఏసీ పిలుపు మేరకు సమ్మె చేయడం జరిగింది. ప్రజాపాలన ప్రభుత్వం వస్తుందని చెప్పి మా కాంగ్రెస్ గవర్నమెంట్ సభ్యులు మా కార్మికులందరూ ఐక్యంగా ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వము మాకు ఇబ్బంది గురి చేయడం జరుగుతున్నది. మేము దశల వారీగా వీళ్ళ సమస్యలు చెప్పినాము. 2 పే స్కేల్స్ విలీనం చేయాలని చెప్పినా కూడా వినకుండా మొండి వైఖరి చేస్తుంది. ఇంతకుముందు 55 రోజుల సమ్మె చేయడం వలన కేసీఆర్ గవర్నమెంట్ ఓడడానికి మా కార్మికులు ఇప్పటికైనా మేము మహాలక్ష్మి పథకం ప్రజాపాలన మా వాళ్ళందరూ ఐక్యమత్యంగా ఉండి ప్రయత్నం చేస్తున్నారు. అయినా మీరు ఇప్పటికైనా చర్చల ద్వారా మా యొక్క న్యాయమైన డిమాండ్లను 2 పే స్కేల్స్ గవర్నమెంట్లో విలీనం చేయాలని కోరుతూ మా సంగారెడ్డి కార్మికుల పక్షాన మేము ఆశిస్తున్నాం. యూనియన్ ప్రతినిధించాలి. ఆ రోజు మీరే చెప్పారు యూనియన్ కావాలి, యూనియన్ చేస్తాం, గవర్నమెంట్ విలీనం చేస్తామని చెప్పారు. ఇంతవరకు అటువంటి సమస్యలు మీరు పట్టించుకోకుండా ఒంటెద్దు పోకుండా పోతున్నారు. ఇప్పటికైనా మీరు ఈ సమస్య పరిష్కరించి మాకు న్యాయమైన డిమాండ్లు చేయాలని చెప్పి కోరుకుంటూ మా సంగారెడ్డి కార్మికుల పక్షాన మేము కోరుకుంటాం. ఇట్టి విషయం మా జగ్గారెడ్డి సాబ్ చొరవగా తీసుకొని మాకు మా కార్మికుల పక్షాన మాట్లాడాలని కోరుతున్నాను. చాలా రోజులుగా మేము ఆర్థిక సమస్యలతోని బాధపడుతున్నాము. ఆర్టీసీ కార్మికులము అన్న మాటే కానీ మాకు ఎలాంటి బెనిఫిట్స్ కూడా సరిగా వాళ్ళు అమలు చేయడం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చింది, అందరికీ అన్నీ సమకూరుస్తున్నామంటారు. మా ఆర్టీసీకి ఏం చేసింది ఇన్ని రోజులుగా? మాకున్న సమస్యలు అలాగే ఉన్నాయి, పాత సమస్యలే, కొత్తది ఒక్కటి కూడా లేదు. ముందు పక్కా విలీనం అని చెప్పారు, ప్రభుత్వంలో గెజిట్ అయిపోయింది, మేము చేసేస్తున్నాము అని చెప్పారు. ఇప్పటి వరకు చేసింది లేదు. 2.5 సంవత్సరాలు కావాల్సింది. ఆర్టీసీ కార్మికులు ఏం పాపం చేసుకున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఆస్తము ఒక కలెక్టర్ కూడా చేయలేకపోతాడు. ఒక కలెక్టర్ తిరగని మండలాలు మేము తిరుగుతాం, ఒక కలెక్టర్ తిరగని జిల్లాలు మేము తిరిగి వస్తాం. మేము అంత కష్టజీవులము. మా కష్టం ఎవరు చూస్తలేరు. అంతకుముందు నా కేసీఆర్ ఆయనకు పట్టలేదు. ఇప్పుడు ఈయన వచ్చి నువ్వు ఇచ్చినావు కదా, నీ మేనిఫెస్టోలో పెట్టినావు కదా, నీ మేనిఫెస్టోలో పెట్టిందే మేము అడుగుతున్నాం. మా ఏం గొంతమ్మ కోరికలు కావు. నువ్వు ప్రభుత్వంలో విలీనం చేస్తానన్నావు, చెయ్యు. మాకు ఇచ్చే ఫిట్మెంట్ మాకు ఇస్తానన్నావు, ఇయ్యు. మాకు యూనియన్ పెడతానన్నావు, పెట్టు. యూనియన్ పెట్టకపోతే ఎట్లా అన్నావు? అప్పుడు మస్తు మాట్లాడినావు, ఎగిరెగిరి మాట్లాడినావు. ఆర్టీసీలో దిక్కులే, నాకు ఎవడు దిక్కులేడు అన్నట్టు మాట్లాడినావు. ఈ రోజు ఏమైంది? ఈ రోజు కూడా నువ్వు మాట్లాడు. ఈ రోజు కూడా మై చెయ్యు. మై గొంతెమ్మ కోరికలు కావు. నువ్వు అమలు చేసిన మహాలక్ష్మి పథకాన్ని మేము సక్సెస్ చేస్తున్నాం. ఆర్టీసీ ఆడపిల్లలకు సక్సెస్ చేస్తున్నాము. 60 మంది 70 మంది ఎక్కాల్సిన బస్సులో 120 130 మందిని తీసుకుపోతున్నాం. ఏమమ్మా ఇట్లా ఇంతగానం ఎక్కుతారు? ఈడెక్కి ఆడ దిగుతుంది, ఆడెక్కి తిన దిగుతుంది. 30 రూపాయలలో పోవాల్సిన ఒక క్యాండిడేట్ 60-70 రూపాయలలో పోతుంది. ఈడెక్తుంది, ఆడ దిగుతుంది, ఆడెక్తుంది, ఈడ దిగుతుంది. అది ఎవరు లాస్ అవుతారు? మేము లాస్ అవుతలేమా? మా కష్టం కాదా? మా బస్సులు పాడైతలేవా? 120 మంది ఎక్కితే మా బస్సు పాడు కదా? మా అన్ని కొంత కోరికలు కావు, మా అన్ని స్వచ్ఛమైన కోరికలు. మా కోరికలన్నీ నువ్వు అన్ని నెరవేర్చాల్సిందే. నువ్వు దిగి రావాల్సిందే. నువ్వు ఒక మెట్టు దిగి రావాల్సిందే. మెట్టు దిగి మా సమస్యలను పరిష్కరించి మాకు న్యాయం చేయాల్సిందిగా, మా సమస్యలు నువ్వు నెరవేర్చాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాం. మా ఆర్టీసీ కార్మికుల తరపున నీకు ధన్యవాదాలు. నువ్వు తలపెట్టిన మహాలక్ష్మి పథకం మా వల్లనే, ఓన్లీ మా ఆర్టీసీ వల్లనే సక్సెస్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వు బాగా గుర్తుపెట్టుకో. మా వల్లనే నీ సక్సెస్. నీ ఒక్క డిమాండ్ కూడా నువ్వు నెరవేర్చింది లేదు, చేసింది లేదు. నీ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చింది లేదు. ఎన్నెన్నో మాట్లాడినావు, నీ నోటికి వస్తే అంత మాట్లాడినావు. ఇది ఒకటే సక్సెస్ అయింది కాబట్టి మా ఆర్టీసీ వాళ్ళకి నువ్వు ఇవ్వాల్సిన అంత ఇచ్చేసి మాకు యూనియన్ పెట్టేసి మా న్యాయమైన డిమాండ్లు నువ్వు నెరవేరుస్తామని కోరుకుంటున్నాము.